ఈ మైనింగ్ స్టార్ట్ చేసింది 2012లోనే. యాక్టివిటీస్ అన్ని కూడా 2014లో స్టార్ట్ అయినాయి. అందరూ 20 ఏళ్ళు అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. రెండో విషయం, ఈ మైనింగ్ వరకు అయితే మేము చట్ట ప్రకారంగా మైన్స్ రూల్స్ ప్రకారంగా మేము అప్లై చేసాం తప్ప దీని మీద మాకేమి ప్రత్యేకంగా ఇది మీ దగ్గర నుంచి లాక్కోవాలనో లేకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టాలనో ఉద్దేశం కాదు. తర్వాత గ్రామ ప్రజలు ఈ రోడ్డు ప్రాబ్లం చెప్తా ఉన్నారండి. రోడ్డుకి వెళ్తే దుమ్ము పడతా ఉంది, పొలాలన్నీ పాడైపోతుంది. అది కూడా వాస్తవమే. దానికి మేము 3 ట్యాంకర్లు ఫుల్ టైం ట్యాంకర్లు పెట్టి మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒక ట్యాంకర్ తింటానే ఉంటుంది. నీళ్లు కూడా మా దగ్గర కొని పట్టుకొస్తున్నాం. మీ పక్కన గ్రామస్తుల దగ్గర కొని పట్టుకొస్తున్నాం. దుమ్ముకి క్లియర్ కట్గా మేము సొల్యూషన్ ఇస్తాం. ఎవరేమి ట్యాంకర్ తిరుగుతుందని చెప్తున్నారు. 3 ట్యాంకర్లు తిరుగుతుంది. రెండోది, ఆ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా పంట పండినా పండకపోయినా ఒక అమౌంట్, వాళ్ళు ఒప్పుకునే అమౌంట్కి మేము కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతాం. నా దగ్గర మీరు చెప్తా వినండి. నన్ను చెప్పనే ఉండే అదే నన్ను చెప్పనే ఉండే. నేను చెప్పేది మీకు వినపడాలి కదా, నన్ను చెప్పనే ఉండే. కూడా మీరు వినట్లేదు. ఒక నిమిషం అందరు దయచేసి మీకు చెప్పినవన్నీ విన్నారు. ఉన్నది ఉన్నట్టుగా మేము ఎస్సీఐకి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు. వాళ్ళు ఏం చేసినా కూడా ఒకటి, వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు కాదు, మేము ఇక్కడ జరిగినట్టుగా తీసుకెళ్తాము. మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఏం జరిగింది అనేది సార్ ఆయన మాట్లాడిస్తారా లేదా? ఆయన మాట్లాడకుండా చేస్తున్నారు చివరికి. ఇప్పటిదాకా